Express, an international courier service. టీడీపీలో టికెట్ వచ్చే పరిస్థితి లేకుంటే ఒంటరి పోరు లేదా వైసీపీలో చేరాలని శిల్పామోహన్ రెడ్డి భావించారు. అయితే ఒంటరి పోరు కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే గెలుపుకు అవకాశం ఉంటుందని శిల్పామోహన్ రెడ్డి భావించడం వల్లే జగన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శిల్పామోహన్ రెడ్డి ఎన్నో కోణాల్లో ఆలోచించి వైసీపీలో చేరుతున్నారు. ఇక శిల్ప తన పార్టీలో చేరితే తనకు ఏ లాభమనేది జగన్ కూడా లెక్కలు వేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం నంద్యాల ఇన్ఛార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కంటే శిల్పనే భూమా కుటుంబాన్ని సరైన విధంగా ఎదుర్కొంటారని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి చెందినప్పటికీ అఖిలప్రియ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఇంకా వారి క్యాడర్ భూమా ఫ్యామిలీ వెంటే ఉంది. ఇలాంటి సమయంలో తన్ను ఆపత్కాలంలో చేయించిన భూమా కుటుంబానికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలన్నా ప్రతీకారం తీర్చుకోవాలన్నా శిల్పామోహన్ రెడ్డియే సరైన అభ్యర్థి అని జగన్ భావించి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. రాజగోపాల్ కంటే శిల్పాకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జగన్ అంచనా వేస్తున్నారు. మరి శిల్ప వల్ల జగన్కు లాభమా నష్టమా అనేది కొద్ది రోజుల్లో నంద్యాల ఓటర్లు డిసైడ్ చేసేస్తారంటున్నారు రాజకీయ నిపుణులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.